ఎస్ ఇక నెల్లూరు లేటెస్ట్ అప్డేట్కి వచ్చినట్లయితే తెప్పోత్సవ ఘటన అసలు ఏం జరిగింది అపశృతి కానీ ఇక నెల్లూరు జిల్లా అంటే గుర్తొచ్చేది చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఉండరు. సడన్ గా ఇంక నేను వేరే మూడ్లోకి వెళ్ళిపోతున్నాను. నెల్లూరు చేపల పులుసు గుర్తొస్తే ఇక కారం చింతపండు రుచితో ఉండే ఈ వంట ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక రొయ్యల వేపుడు, చేపల కూరలు ఇక్కడ ప్రత్యేక వంటకాలు. తీర ప్రాంతం కావడంతో సముద్ర ఆహారం విస్తృతంగా ఉంటుంది. ఇక కారం ఎక్కువగా ఉండే రుచికరమైన వంటలకు నెల్లూరు ప్రసిద్ధి. ఇక బిట్రగుంటలో ప్రసన్నుడి తెప్పోత్సవంలో అపశృతి. తెప్పోత్సవ సమయంలో పుష్కరిణిలో ఒరిగిన తెప్ప ఇక అప్రమత్తమై పడిపోకుండా పట్టుకున్న మోతకారులు. ఇక పడవలపై పరిమితికి మించి ఎక్కడమే కారణమని ఆరోపణలు. నెల్లూరు జిల్లా బిట్రగుంటలో జరిగిన ప్రసన్నుడి తెప్పోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. పుష్కరిణిలో తెప్ప ఒక్కసారిగా ఒరిగిపోవడంతో మోతకపాలు అప్రమత్తమై స్వామివారి ఉత్సవ మూర్తులను నీటిలో పడకుండా చూసుకున్నారు. అయితే ప్రమాదం ఏమీ జరగలేదు, కానీ ప్రమాదం జరిగే సూచికలు మాత్రం అక్కడ క్లియర్గా కనిపించాయి. ఇక దేవేరులతో కొలువుదీరిన ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మేళతాళాలతో పుష్కరిణి దగ్గరకు తీసుకువచ్చారు. ఇక తెప్పలో కొలువు తీర్చే సమయంలో ఆకస్మికంగా నీరు చేరడాన్ని గమనించిన మోతకారులు వెంటనే అలర్ట్ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి అర్చకులు సంప్రోక్షణ చేయించి పుష్కరిణి గట్టిపోయి ఊరేగింపు నిర్వహించి కొండపైకి చేర్చారు. ఇక పడవలపై పరిమితికి మించి ఎక్కడమే పరిస్థితికి కారణమైందన్న ఆరోపణలు అయితే క్లియర్ గా వినిపిస్తున్నాయి. ఇక తెప్ప ఒరిగిన ఉదంతంపై విచారణ జరుపుతున్నామని కావలి డిఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నాగతేజ్. థ్యాంక్ యూ గగన. ముందుగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒకసారి వార్తా విశేషాలు నేడు ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేస్తే రేపు జరగబోతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత విజయన్ల ఆధ్వర్యంలో కూడా ఇటు డిపిఓ సంబంధించినటువంటి మహిళా పోలీస్ కావచ్చు, హోంగార్డులకు సంబంధించి ఈ రోజు స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. మరోవైపు ఇటు నెల్లూరు ప్రజానీకానికి కావచ్చు, ప్రత్యేకించి విద్యార్థులకు కూడా ఓపెన్ హౌస్ తో పాటు ఈ డాగ్ స్నిపర్స్ కూడా హౌస్ నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి ధాన్యం కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా నేడు 11 గంటలకు కూడా ఇటు క్రీడా సమావేశం నిర్వహించి ధాన్యం కొరతపై ఇటు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే మనం చూసినట్టు బిలకోట క్షేత్రం బెట్టగుంట వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిలో నేడు బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. చివరి ఘటానికి చేరుకుని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి నేడు చక్రస్నానం జరగబోతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో పాటు ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరవబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఇటీవల కాలంలో కూడా ఇటు తిరుమల తిరుపతి తరహాలో కూడా ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రసిద్ధ క్షేత్రం బిలకోట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ దూర ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా పెద్ద మొత్తం కూడా ప్రజలు తరలి వచ్చే పరిస్థితి. ప్రతి ఏటా కూడా చాలా వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఒకసారి మనం రిజల్స్ లో కూడా చూడవచ్చు. వేలాదిగా పబ్లిక్ అక్కడ చేరుకుంటారు. అక్కడ భక్తుల నమ్మకం ప్రగాఢ సానుభూతిగా నమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఏడాది మాత్రం ఎన్నడూ లేని తరహాలో కూడా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కన్నుల విన్న రూపంలో కూడా అక్కడ అనేక రూపు మార్పులు చేసిన పరిస్థితి కనిపిస్తాం. ప్రత్యేకించి కళ్యాణ మహోత్సవం కావచ్చు, తెప్పకు సంబంధించినటువంటి ఏదైతే కోనేరు సంబంధించి కావచ్చు, దేవాలయంలో కూడా అనేక మార్పులు చేయడంతో కూడా అక్కడ వచ్చే భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏడాది రథోత్సవం, తెప్పోత్సవం, కళ్యాణోత్సవం కూడా చాలా కమనీయంగా వైభవంగా జరుగుతాయని కూడా పబ్లిక్ అంతా భావించారు. ఊహించిన తరహాలోనే అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళని చెప్పుకోవచ్చు. అయితే గత బుధవారం జరిగినటువంటి తెప్పోత్సవంలో కూడా అపశృతి చోటు చేసుకుంది. ప్రతి ఏడాది కూడా డ్రమ్ములతో కూడా అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవం అనంతరం కూడా రథోత్సవం తర్వాత తెప్పోత్సవం నిర్వహిస్తారు. కానీ బుధవారం జరిగినటువంటి ఏదైతే తెప్పోత్సవం దానిలో అపశృతి చోటు చేసుకుంది. పరిధి నుంచి అక్కడ పూజారులు కావచ్చు, కమిటీ సభ్యులు కూడా ఎక్కడ మీద దీనికి ప్రధాన కారణమైనటువంటిది భక్తుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. పరిధి నుంచి కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో, ప్రధాన ఎమ్మెల్యే కావచ్చు, సంబంధిత ఎవరైతే ప్రోటోకాల్ ప్రకారంగా ఎక్కినట్లయితే కనుక ఇలాంటి సంఘటన చోటు చేసుకునేది కాదని చెప్పేసి భక్తులందరూ కూడా భావించిన పరిస్థితి. అయితే కళ్ళ ముందు ఒక్కసారిగా స్వామివారిని తీసుకొచ్చి మేళతాళాలతో వైభవంగా జరిగే కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకోవడంతో కూడా కొంతమంది భక్తులు కూడా అక్కడ స్థానికంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడంపై కూడా మరొకసారి జరగకుండా ఉండేందుకు ఇక్కడ అధికారులే కావచ్చు, ప్రత్యేకించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో వారిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా పబ్లిక్ అందరూ కూడా కోరిన పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటల తర్వాత దీనిపై పూర్తి విచారణ జరిపించారు. ప్రమాదం గల కారణాలు ఏంటి, ఇలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలనే సరే కూడా పూర్తి స్థాయిలో అక్కడ కమిటీ సభ్యులు కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఆల ఈవో కావచ్చు, కమిటీ కావచ్చు, ప్రత్యేకించి ఎమ్మెల్యే కావచ్చు పూర్తి స్థాయిలో
పోలీసు శాఖ సంబంధించి ప్రత్యేక బందోబస్తు నడుమ నేడు మరలా తిరిగి తెప్పోత్సవం నిర్వహించేందుకు కూడా భారీ స్థాయిగా ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో పబ్లిక్ తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుని ఉండేది కూడా భారీగా ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. నేడు సాయంత్రం 7 గంటలకు కూడా ఏదైతే బిలకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి కోనేరులో కూడా సుమారు ₹1,00,00,000 వెచ్చించి నూతనంగా కోనేరు నిర్మించారు. నేడు ఈ కార్యక్రమంలో భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ప్రసన్నని నిన్న జరిగినటువంటి ఘటన పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో డ్రమ్ముల మీద కూడా ఒక పడవ మాదిరిగా కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకించి డెకరేషన్ కావచ్చు, అక్కడ ఐటమ్ కూడా ఎక్కడ పెద్ద మొత్తంలో జనాభా కూడా తల్లి రాకుండా ఉండేందుకు ఎక్కడ ఎవరు కూడా యొక్క తెప్పపై ఎక్కకుండా కూడా పూర్తి స్థాయిలో పగడ్బందీగా ఏర్పాటు చేసి నేడు ప్రసన్న వెంకటేశ్వర కూడా తెప్పోత్సవ కార్యక్రమం కూడా తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో రాబో రోజులు కూడా ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి తరహాలో ఏదైతే తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తారు ఆ తరహాలోనే ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రతి ఏడాది కూడా వచ్చేటువంటి ఏడాదుల్లో కూడా పూర్తి స్థాయిలో ఇంకా మరింత వైభవపేతంగా కూడా నిర్వహించేందుకు అక్కడ స్థానికంగా ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. గగన నాగతేజ, అంటే ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే తెప్పోత్సవం అంటే భారీగా భక్తులు వస్తారు, అదైతే తెలిసిన విషయమే. బట్ అయినా కానీ ప్రత్యేక శ్రద్ధ చూపించకపోవడం వల్ల నిర్లక్ష్యం ఉందని మనం అనుకోవచ్చా? స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కావలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా సందర్శించుకొని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి బిలకోట క్షేత్రం బెట్టగుంట చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కానీ పూర్తి స్థాయిలో ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఇటు చెన్నై జాతీయ రహదారి విజయవాడ సమీప దూరంలో ఉన్నటువంటి దేవాలయానికి రాకపోకల నిమిత్తులు ప్రయాణికులందరూ కూడా దైవాన్ని దర్శించి ముందుకు వెళ్ళిన పరిస్థితి. ఈ తరహాలో ప్రతి ఏడాది కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఈ ఏడాది కూడా అంతకంత కూడా రెట్టింపు తరహాలో కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో తెప్పోత్సవం అనేది చాలా కీలకమైన ఘట్టంగా భావిస్తారు. తెప్పోత్సవం రథోత్సవం కళ్యాణటువంటిది అక్కడ స్థానిక ప్రజలు కూడా చాలా వైభవంగా నిర్వహించేందుకు సుదూర ప్రాంతం నుంచి వేలాది మంది తరలి వస్తారు. కానీ ఆ బుధవారం జరిగినటువంటి తెప్పోత్సవంలో పరిధికి మించి ఎక్కువ మొత్తంలో కమిటీ సభ్యులు కావచ్చు, ప్రత్యేకించి చుట్టుపక్కల ఉంటే పబ్లిక్ అందరూ కూడా ఔత్సాహికులుగా ఒకసారిగా ఆ తెప్ప పైకి ఎక్కడం, వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా కూడా పూర్తిగా అశ్రద్ధ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆలయ సంబంధిత ఈవో కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ప్రత్యేకించి పోలీసులు ఉన్నారు. పోలీసుల నుండి కూడా వారిని పెద్ద మొత్తంలో ఎవరిని కూడా వెళ్ళొద్దని సూచించకపోవడమే ఈ యొక్క అపశృతికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. మరి ఈ రోజు జరగబోతున్నటువంటి యొక్క తెప్పోత్సవానికి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ప్రోటోకాల్ ప్రకారంగా కావచ్చు, ప్రత్యేకించి ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా ఎవరైనా ప్రజాప్రతినిధులు, ప్రత్యేకించి ఆలయ కమిటీ సభ్యులు, ప్రత్యేకించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులే తప్ప ఇంకెవరిని ఎక్కడించకుండా కూడా పూర్తి స్థాయిలో తెప్పోత్సవాన్ని ఈ రోజు సజావుగా జరిగేందుకు ప్రకటబందీగా ఏర్పాట్లు చేశారు. సో చూద్దాం, నేడు జరగబోతున్నటువంటి సుమారు 7 గంటలకి ఈ యొక్క తెప్పోత్సవాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఆలయ సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఈ రోజు అక్కడ ఎలాంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరిగాయని చెప్తున్నారు. ఓవరాల్ గా నేడు సాయంత్రం జరగబోతున్న తెప్పోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి ఏడాది కూడా సజావుగా కార్యక్రమాన్ని వైభవంగా జరిగేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గగన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగతేజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.